హాయ్ అండి. ముందు వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలనేది. ఈరోజు వీడియోలో అదే బ్లౌజ్‌కి ఇలాగ నీట్‌గా రావడానికి స్టిచ్చింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఎలాంటి టిప్స్ తోటి మనం బ్లౌజ్ అనేది కుట్టాలో కూడా చూపిస్తాను. చూడండి. హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసింది చూసారా? స్ట్రెయిట్‌గా కూడా కుట్టొచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని ఎలాగా స్టిచ్ చేయాలో నేను వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ హ్యాండ్ కటింగ్ కావాలనుకుంటే ముందు వీడియోలో ఉంది. ఎండ్ స్క్రీన్ ఇస్తాను. ఒకసారి చూసేయండి. చూసారా ఎంత బాగా కర్వ్ వచ్చేసిందో? ఇప్పుడైతే నేనైతే హ్యాండ్‌ని స్టిచ్ చేస్తున్నానండి. షోల్డర్ కుట్టు ఉంటుంది కదా! అక్కడ నేను హ్యాండ్ మిడిల్ టక్ ఇస్తాను కదా! ఆ మిడిల్ టక్కు అదేవిధంగా షోల్డర్ కుట్టు సమానంగా పెట్టేసుకొని ఎక్కడా కూడా సాగదీయకుండా ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి. ఇదయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలాగా. అంటే హాఫ్ అటు పార్టు, హాఫ్ ఇటు పార్ట్ అనమాట. ఈక్వల్‌గా చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే మనకి ఈక్వల్‌గా రాదు. ఇలాగ ఎక్కడ కూడా సాగదీయకూడదండి. సాగదీస్తే మాత్రం నేను చూపించిన కర్వ్ అయితే రాదు. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ. ఇలాగ చూసారా? ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో కర్వ్ అనేది చూపిస్తాను. మీకు సైడ్ జాయిన్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూసారా ఎక్కడ ముడతలు గానీ ఏమీ రాలేదు. చూడండి ఎంత కరెక్ట్‌గా వచ్చిందో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటదనమాట. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. మిడిల్‌లో ఒక రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఇప్పుడు చూడండి నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్‌ని సమానంగా పెట్టేసుకోండి ఇలాగా. తర్వాత హ్యాండ్ లూజు ఒకసారి చెక్ చేసుకోండి ఎంతొచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత హ్యాండ్ ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు మార్కింగ్ వేసినా కూడా ఇంకోసారి చెక్ చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ తోటి. ఇలాగా. చూసారా ఎంత కరెక్ట్‌గా వచ్చేసిందో? ఇలాగ కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ నడుము దగ్గర కూడా సమానంగా పట్టేసుకోండి. 2 లేయర్స్ అంటే ఫ్రంట్, బ్యాక్ 2 కూడా. ఇప్పుడు ఇంకొక రెండో స్టిచ్ వేసేయండి. రెండో స్టిచ్ కూడా వేసేసాం ఇలాగే. ఇంకో కుట్టు కుట్టేసేయండి. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఎడ్జ్‌కి ఇంకొక స్టిచ్. అంతే ఫ్రెండ్స్. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకుంటే మనకి కర్వ్ అనేది ఎంత బాగా తిరుగుతుందంటే, మనకి హ్యాండ్ ఎలా కర్వ్ ఉంటుంది రౌండ్‌గా అలాగే వస్తుందనమాట. అందుకని అద్దినట్టు వస్తుంది. ఎక్కడా కూడా ముడతలు రావు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ప్లస్ గుర్తు కూడా అంతే బాగా వస్తదండి. చూసారా ఎంత బాగా కర్వ్ వచ్చేసిందో చూడండి. ఐరన్ చేస్తే మాత్రం చాలా నీట్‌గా ఉంటుంది. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగానే మీరు జాయిన్ చేసేసుకోవాలి. ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ వేసాం కదా! అది సరిపోతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి.
ఇక్కడ. ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. చూడండి నడుము దగ్గర, హ్యాండ్ దగ్గర నుంచి నడుము దగ్గర. తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా 3 స్టిచెస్ వేసుకోవాలి. సరిపోతుంది. ఎడ్జ్‌కి ఇంకో స్టిచ్చు. ఇలాగా. ఎగస్ట్రున్న క్లాత్‌ని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. అంతేనండి. చూసారా ఎంత బావుందో? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? సో, కటింగ్ అయితే ఒకసారి మళ్ళీ చూసుకోండి. నేను ఎలా కట్ చేశానో ఏంటనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.